ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఓపికగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే టైం ఉంటేనే ఈ వీడియో చూడండి. లేదంటే ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. మీకు టైం కుదిరినప్పుడు ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఇందులో చాలా 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 వాల్యుబుల్ మెసేజ్ ఉంది. ఈ ప్రపంచంలో మనిషి జన్మించిన తర్వాత ఎన్నో బంధాలు ఏర్పడతాయి. అమ్మ నాన్న, అన్న చెల్లెలు, భార్య భర్త, ఇలా ఎన్నో బంధాలుంటాయి. కానీ వాటిలో చాలా ప్రత్యేకమైనది, చాలా పవర్ఫుల్ అయిన బంధం స్నేహబంధం, ఫ్రెండ్షిప్. ఒక మనిషి ఎదగాలన్నా లేదా దిగజారాలన్నా అతని జీవితంలో చాలా ప్రభావం చూపేది ఫ్రెండ్షిప్ నెట్వర్క్. ఫ్రెండ్షిప్ అనేది మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతని వెనకాలన్న ఒక పెద్ద నెట్వర్క్. ఉదాహరణకు నాకు 40 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నాం. ఆ 40 మందికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు. అలా చూస్తే అదొక అంతులేని నెట్వర్క్ అవుతుంది. మన తెలుగు సినిమాలో చెప్పినట్టు ఒకరికి సహాయం చేయండి, అతను ఇంకొకరికి సహాయం చేయాలి. అలా ఒక మంచి పని ఒక పెద్ద నెట్వర్క్గా మారుతుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఫ్రెండ్షిప్ను కేవలం ఎంజాయ్మెంట్, తాగుడు, టైంపాస్ వరకే ఉపయోగిస్తున్నారు. కానీ నిజానికి ఫ్రెండ్షిప్ అనేది ఒక మనిషిని సక్సెస్ వైపు తీసుకెళ్లే శక్తి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీ ఫ్రెండ్ ఒక కిరాణా షాప్, మెడికల్ షాప్ లేదా బట్టల షాప్ స్టార్ట్ చేశాడు అనుకోండి. అప్పుడు అతనికి అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది చాలా చిన్న పని. మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఆ షాప్ గురించి ఒక పోస్ట్ లేదా స్టేటస్ పెట్టండి, అంతే. మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీ టైం కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. కానీ ఆ చిన్న సపోర్ట్ వల్ల మీ ఫ్రెండ్ బిజినెస్ చాలా మందికి చేరుతుంది, అతను ఎదుగుతాడు. రేపు మీరు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు అతను కూడా మీకు అదే విధంగా సపోర్ట్ చేస్తాడు. అదే నిజమైన ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే కేవలం కలిసి తిరగడం కాదు, ఒకరి ఎదుగుదలకు ఇంకొకరు నిలబడడం. ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వడానికి పాజిటివ్గా సపోర్ట్ ఇవ్వండి. అది చిన్న సహాయమైనా సరే ఒకరోజు అది పెద్ద ఫలితం ఇస్తుంది. ఈ వీడియో చేయడానికి నా ఉద్దేశం కూడా అదే. కనీసం కొంతమందైనా ఇది విని ఫ్రెండ్స్కు సపోర్ట్ చేయాలి అని ఆలోచిస్తే చాలు. నా మాటల్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. మీకు ఇందులో నిజం ఉంది అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.